కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ ను పారదోలి మిషన్ భగీరథతో నీటి కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అంటున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి దూసరి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. గ్రామాన టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం విధృతంగా చేస్తున్నారు. ఈరోజు మనం పుల్లెంల గ్రామంలో ఉన్నాము. మహిళా ఆశీర్వాద సదస్సు గద్వాల ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సదస్సుకు అధిక సంఖ్యలో మహిళలు హాజరై బోనాలు డప్పు సప్పులతో ఇక్కడ వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మహిళలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, అన్నిటి పట్ల వారు ఆకర్షితులైనారు. మీరు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఇటు మహిళల ఓట్లతో పాటు అందరి ఓట్లు ఏ విధంగా ఆకర్షించబోతున్నారు? ఈరోజు మహిళా ఆశీర్వాద సభ అనేది ఈ మునుగోడు మండలం పుల్లాల అదేవిధంగా ఇడుకోడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ చూస్తున్నారు, మీరు పెద్ద ఎత్తున మహిళలు అంటే మహిళా ఆశీర్వాద సభ అనేది ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మంచినీళ్ళ ఫస్ట్ మంచినీళ్ళతో యుక్తంగా మంచినీళ్ళు గతంలో నీటి సమస్య అనేది తీవ్రంగా ఉండింది. నీటి సమస్యను తీరుస్తూ ఈరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ముఖ్యంగా మహిళలు గతంలో కడవ నెత్తిమీద పెట్టుకొని వాళ్ళ వేరే పొలాల దగ్గర అక్కడిక్కడ పోయే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి ఏ మహిళకి కలగకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి నల్ల ఇచ్చి ఆడపిల్లలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం. అదేవిధంగా కళ్యాణలక్ష్మి ఆడపిల్ల పుడితే బరువు అనుకునే సమయంలో మళ్ళీ ఆడపిల్ల పుట్టినా కూడా మేము ధైర్యంగా ఇంటికి మేనమామ వల్లే ఇంటికి పెద్ద కొడుకు వల్లే కేసీఆర్ గారు ఉండరని ఒక ధైర్యంతో పెళ్లి చేసిన ఈరోజు 1,116,000. అదేవిధంగా మహిళలు ప్రెగ్నెంట్ అయిన సమయంలో ఈరోజు వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఈరోజు ట్యాబ్లెట్స్ కానీ అన్నీ కూడా ఇస్తూ ఈరోజు వాళ్ళని కూడా ఆదుకొని కేసీఆర్ అంటే ఒక పిల్లవాడు పుట్టిన మళ్ళీ కేసీఆర్ కిట్ ఇస్తూ 18 రకాల వస్తువులు ఇస్తూ కేసీఆర్ కిట్ ఇవ్వడం అన్ని రంగాల్లో మహిళలకి ఈరోజు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న గొప్ప నాయకుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు మునుగోడు ఎన్నికలు జరగడం జరుగుతుంది. మునుగోడు ఎన్నికలు అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికలు రావడానికి కారణం ఈరోజు గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకుడు తాన 118,000 కోట్లకు అమ్మడపై ఈ మునుగోడు ప్రజలని తాకట్టు బీజేపీ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఈరోజు ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఒక్క మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వారికి బుద్ధి చెప్తూ కేసీఆర్ గారికి ఆశీర్వాదిస్తూ అదేవిధంగా కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మీరు మీ యొక్క పాటలతో అందరినీ కూడా ఆకర్షిస్తున్నట్టు ప్రజల్ని మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది? స్పందన అనేది అద్భుతంగా ఉన్నది. ఇందాక అన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మునుగోడులో ప్రతి గడప ప్రతి ఆడబిడ్డ మనసులో కేసీఆర్ గారు గూడు కట్టుకొని ఉన్నారు. ఎందుకనంటే దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల పట్ల ఒక ఇంటి పెద్దగా కేసీఆర్ గారు ఆలోచిస్తూ వారి బాగోగుల నుంచి కడుపులో పిండం పడ్డ కాడి నుంచి కాటికి వెళ్ళే ముసలవ్వ దాకా వారి సంక్షేమం కోరుకుంటున్నటువంటి ఒక దశాదిశ నిర్దేశించగలిగినటువంటి దార్శనికుడు కేసీఆర్ గారు. ముందు చూపు కలిగిన వాడు. తెలంగాణ పడిన కష్టాలు తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, అనేక రకాల కరువు, వలసలు, కన్నీళ్లు, కష్టాలు అన్ని వలపోతలు విన్న నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 ఏళ్లలో స్వర్ణ యుగంగా మారుస్తున్నటువంటి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మునుగోడు ప్రజలు 3.5 ఏళ్లుగా మేము వారి నీడలో లేకపోయినాం కదా. ఈ మోసపు నాయకుడు ఇట్లా అమ్ముడు పోతాడని తెలియని రాజగోపాల్ రెడ్డి భ్రమలో మేమందరం గతంలో ఓటేసినాము. అతను ఇట్లా అమ్ముడు పోతాడు, మమ్మల్ని తాకట్టు పెడతాడని మేము అనుకోలేదు. కాబట్టి అమ్ముడు పోయినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఆత్మగౌరవం ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంగా భావిస్తున్నారు ప్రజలు. ఆత్మగౌరవం కలిగినటువంటి మునుగోడు ప్రజలు కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి వైపు ఆయన చల్లని నీడలో గులాబీ జెండా నీడలో వారి సంక్షేమంలో మేము చల్లగా ఉండాలని వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేము పాడే పాటకైనా మేము మాట్లాడే మాటకైనా ప్రజల నుంచి విశేష స్పందన ఎందుకు వస్తున్నదని అంటే వారి మనసులో ఉన్నటువంటి మాట కూడా అది, వారి మనసులో ఉన్న ఫీలింగ్ కూడా అదే. కాబట్టి ప్రజలు విశేషంగా స్పందనతో ఉన్నారు, చాలా కసితో ఉన్నారు. అమ్ముడు పోయినటువంటి రాజగోపాల్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని చరిత్రను మొత్తం తుడిపేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర సమితిది, గులాబీ జెండదే, కేసీఆర్ గారి నీడలో మేమందరం కూడా ఉంటామని భావిస్తూ ఉన్నారు. కాబట్టి
కూసుకుంట్ల ప్రభాకర్ గారి గెలుపు ఖాయమైంది. మునుగోడులో జరగబోయేది గులాబీ జెండనే. కాబట్టి ఇట్టి పరిస్థితులలో ఇక్కడ బీజేపీకి కానీ కాంగ్రెస్కు కానీ ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ మునుగోడు బిడ్డలు అంటే చైతన్యం కలిగిన నేల. ఇది ఎర్రజెండా బిడ్డలు ధర్మభిక్షం గారు, మల్లు స్వరాజ్యం గారు, అనేక మంది కమ్యూనిస్టు యోధులు పనిచేసినటువంటి గడ్డ, తెలంగాణ సాయుధ పోరాట గడ్డ. ఇది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఒక ఉద్యమాల గడ్డ. కాబట్టి ఈ చైతన్యవంతపు నేల మీద మోసపుకారులకి, కుట్రదారులకి, దోపిడీదారులకి, ద్రోహం చేసే వాళ్ళకి అవకాశం లేదు. మంచివాడు, అందరితో కలుపుగోలుతనంగా ఉండే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి వెంట రేపు మునుగోడు ప్రజలు నిలబోతున్నారు. ఎగరవేస్తున్నాం గులాబీ జెండా. కారు గుర్తు మీద భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మహిళల గుండెల్లో కేసీఆర్ తన స్థానం సుదృఢం పరుచుకున్నాడని. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరని, కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని, రానున్నది మళ్ళీ ఇక్కడ గెలిచేది టీఆర్ఎస్ జెండా అని ఇక్కడికి నాయకులు చెప్తున్నారు. పుల్లెంల గ్రామం నుంచి కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా.